మహిమ కలుగును గాక. ఆలస్యమైందని దిగులు పడొద్దు, త్వరగానే కంప్లీట్ చేసుకుంటాం. ఏషియా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ఏషియా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. చాలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఈరోజు దేవుడు జ్ఞాన విషయంలోనే మనని ముందుకు నడిపించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానం లేకుండా ఆయన బిడ్డలు నశించిపోవడానికి ఇష్టం లేదు. జ్ఞానాన్ని అనుభవించేవాడు ఆయన. ఆయన జ్ఞానాన్ని మనం పొడుగు పుచ్చుకొని ఆయన మార్గంలో నడిచినప్పుడు అది మనకి మేలుకరము, అలాగే ఆయనకి అది మహిమకరం. అందుకే అంటున్నాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు అది ఆధారముగు ఆత్మ. ఇక రెండోది సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. అర్థం చేసుకుంటున్నారా? మనకి జ్ఞానానికి దేవుని యొక్క ఆత్మ జ్ఞానానికి ఆధారం. ఇక్కడ జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండే వచ్చును. అలాగే సామెతల గ్రంథంలోని 9వ అధ్యాయంలో 10వ మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానములకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే. నేను ఇంతవరకు హెచ్చరికలో మొర్ర పెట్టుకున్న విషయం అంతా కూడా ఇదే. ఆయన ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానానికి మూలము. ఆ భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానాన్ని కలిగి దేవుని బాధపరచకూడదు, దేవుని సేవకుల్ని బాధపరచకూడదు. వారు చెప్పినట్టు విని మనం ఆశీర్వాదం పొందుకోవాలనే జ్ఞానము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఏం చేశారు ఇక్కడ 10వ వచనంలో? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలము, ఇంకా పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. కాబట్టి దేవుడు ఏమంటాడో తెలుసా? 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడపలసిన మార్గమును నీకు బోధించుదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు? నాకే అని చెప్పి మీరు చెప్పుకోండి. ఎవరికి? పక్క వాళ్ళు చెప్పండి, మనకే. కాబట్టి ఆయన చెప్తున్నప్పుడు మనం వినాలి. ఆయన ఏమంటున్నాడు? మీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి. ప్రత్యేకంగా మనం అనుకుంటుంటాం, నేనేమని, నేనే పడ్డవాడిని, నా మనుషులు నేను పట్టించుకోవట్లేదు. మనుషులు పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు నేను పట్టించుకుంటున్నాడు. నీ మీద దృష్టి వచ్చి ఉన్నాడు. నీవు దేవుని దృష్టిలో అమూల్యమైన. కాబట్టి ఆయన మాట మనకి మార్గానికి బాట అయ్యి ఉండాలి. అందుకంటాడు, నీ మీద దృష్టి నుంచి నేను నీకు ఆలోచన చెప్పదను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తారో చూద్దామా? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం. బుద్ధి జ్ఞానములో సర్వ సంపదలు అది. ఏమన్నాడు అక్కడ? బుద్ధి జ్ఞానములో
ఎవరండి? ఆయనే మన నాయన. ఆయనే ఆయన మన నాయన. ఆయన అంటే సర్వ సంపదలు, జ్ఞానము అన్ని కూడా నిక్షిప్తమై ఉన్నవి, గుప్తములై ఉన్నవి. అందుకే యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు ఏమంటాడో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అది దేవుని అడగవలెను, ఆయన వారికి ఎలాగ అనుగ్రహిస్తాడు? అది అక్కడ ఆ మాట వదిలేస్తే మనం జారిపోతాం. ఎలా అనుగ్రహిస్తాడు? ధారాళముగా. ఒకవేళ మనకి జ్ఞానం కొదుగా ఉంది అని మనకు అనిపిస్తే, అయ్యా దేవా నా జ్ఞానం ఇవ్వమా అని అడిగినప్పుడు ఆయన ధారాళముగా ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులకు మాత్రమే కాదు, పిల్ల పెద్ద అందరికి. ఏ పనిలో ఎవరు ఉన్నా ఆయా పనిలో వారికి జ్ఞానం కావాలి అంటే దేవుడు వారికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. పిల్లలు, మీకు కూడా దేవుడిని మీరు అడిగితే, మీరు చదువుకున్నప్పుడు మీరు దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞాపక శక్తిని ఇస్తాడు. చదివే ముందు ప్రార్థన చేసుకొని చదివితే పరీక్షల్లో ఆ మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. మీకు మంచి బాగా రాసి మార్కులు తెచ్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఏ స్థితిలో ఉన్నా ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఆయన ఆత్మచే నింపబడిన వారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం మనకి ఏం చేస్తుంది అంటే భయాన్ని తొలగిస్తుంది. అర్థమైందా? అలాగే అనేక విషయాల్లో మనకి ధైర్యాన్ని ఇస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో 11, 12 వచనాలు చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 11, 12 వచనాలు. చూసారా? అక్కడ సన్నివేశం ఏమిటంటే, మీరు నా గురించి నిందలు పాలవుతారు అని యేసు చెప్తాడు. మిమ్మల్ని ఈ యొక్క అధికారులు చెరపట్టి తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలా అని మీరేమి ముందుగానే తర్జనపరచన లేదంటే ఆలోచన లేదంటే ఇబ్బంది పడిపోవడం మీరు చేయక్కర్లేదు. ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో మీరు ఎలా మాట్లాడాలో మీకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి బోధిస్తాడు. ఆ విషయంలోనే దేవుడు ఇస్తాడు అంటే మనకి ఏ విషయంలో అయినా కూడా ఆయన కొద్దుగా మనం అడిగితే ఆయన ధారాళముగా అనుగ్రహిస్తాడు. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. ఈ విషయం ఏదో నేను నా సొంతంతో నేను చెప్తున్నానని చెప్పి అనుకోవద్దు. బైబిల్ గ్రంథంలోని మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆ ఉదాహరణ ద్వారా దేవుడు వారికి ఆ ఆత్మనిచ్చి ఆ జ్ఞానాన్ని ఇచ్చి వారిని ఏ విధంగా నడిపించాడో, ఎలా మహింపరిచాడో, ఎలా బలపరిచాడో, ఎలా ధైర్యాన్ని ఇచ్చాడో అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. దేవుడి యొక్క జ్ఞానం కానీ మనకు ఉన్నట్లయితే, ఏమన్నాను? లోక జ్ఞానం కాదు, దేవుడి యొక్క జ్ఞానం కానీ మీకు ఉన్నట్లయితే లోక జ్ఞానంతో పాటు దైవిక జ్ఞానాన్ని క్రోడీకరించి
ఆయన మీకు నైపుణ్యాన్ని ఇస్తాడు, భయభక్తులు ఇస్తాడు, దేవుని సన్నిధిని ఇస్తాడు, అలాగే ధైర్యాన్ని ఇస్తాడు. ఏ పరిస్థితి ఏమైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళగలిగే శక్తిని ఆయన మనకి ఇస్తారు. ఈ విషయాలు కొన్ని చూద్దామా? దేవుడు సమూయేలుతో అంటూ ఉన్నాడు, నా కొడుకు నీవు నా ప్రజల కొరకు నా కొరకు నీ ఒక మందిరాన్ని నిర్మాణం చేయాలి. ఆ మందిరము పలానా కొలతలతో పలానా రీతిగా ఉండాలి. దాని యొక్క అలంకరణ చెక్కుడు పనులతో నిండి ఉండాలి. అనేక రీతిగా ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. ఇస్తూ ఏమన్నాడో తెలుసా? నిర్గమకాండము 31వ అధ్యాయము, నిర్గమకాండము 31వ అధ్యాయంలో చూడము, మొదటి వచనం ఏముంది చూడు. అయితే వద్దులే, అది చివరి 11 వరకు చదివితే అందులో మనకి సన్నివేశం కనబడతాయి. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? ముఖ్యంగా 5వ వచనం చూడు, 5 చూడు, 5:6 విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకు రక్తములను సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును సమస్త విధమైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములు, అక్కడ ఏమిచ్చాడు? జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పినట్లు వారికి కలుగునట్లు దేవుని ఆత్మ పూర్తిగా చేసి ఉన్నాను. ఎవరికి? 2వ వచనం చూడండి. నేను యోధా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు. ఎవరికి ఇచ్చాడు ఇంత జ్ఞానం? ఏంటి ఇచ్చాడు? జ్ఞాన విద్య వివేకములు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు? విచిత్రమైన పనులు కల్పించడానికి బంగారంతోని వెండితోని ఇత్తడితోని పరిచేయుటకు కరెంట్ పోయింది. పొదుగుటకు రత్నములను సానబెట్టుడు కర్రతోను చెక్కుడుకు సమస్త విధమైన, అంటే ఆ జ్ఞానాన్ని పుడికి పుచ్చుకొని ఆయన కార్యం చేస్తాడు. ఇవన్నీ లోకంలో చేసే పనులేగా, లోకపు పనులైనప్పటికీ కూడా ఆయన దేవుడు ఆయనకి ఆ జ్ఞానం ఇస్తాట. నైపుణ్యం, ఎక్సలెన్స్. కేవలం అతనికి ఇస్తే చాలా అనుకుంటే చూడండి, ఆయన అంటాడు తనకి సహాయకుడిగా ఉండడానికి ఇంకొకరు చెప్తున్నాడు, అహీసాము కూడా అటువంటి జ్ఞానాన్ని ఇస్తా అంటున్నాడు. చూడండి 6వ వచనంలో కనబడుతుంది. అహియోలాబు, ఓకే, ఎలా పలికిన పలకడ పర్లేదు. తనకు కూడా ఏమిస్తున్నాడు? బెసలేలుకు సహాయం చేయడానికి ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా దేనికి? దేవుని మందిరపు పని చేయడానికి. ఒక మాట ఉంది మనకి సామెతల గ్రంథంలో, నిపుణత గల వారిని చూచితివా, వారు మనుషుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబెట్టబడ్డం. ఆ నిపుణత ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడిని మనం జ్ఞానం అడిగితే ఆ జ్ఞానముతో మనల్ని నైపుణ్యాన్ని పెంచి మనల్ని నిపుణులుగా చేస్తాడు. ఆ నిపుణత్వం మనల్ని సామాన్య ప్రజల దగ్గర కాదు కానీ రాజులు అధికారుల దగ్గర నిలబెట్టగలుగుతుంది. అంటే మనల్ని ఉన్నత స్థానంలోని నిలబెట్టడానికి దేవుని యొక్క జ్ఞానం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉన్నట్లయితే ఆయన దేవునిని అడగవలెను. అప్పుడు ఆయన ధారాళముగా మీ ఏ పని గురించి అడిగినా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పి ఆయన అంటున్నాడు. జ్ఞానము లేకపోతే మనం
దేవుని నామానికి అవమానం తెచ్చేవారం అవుతాం. కాబట్టి నాకు నేను బుద్ధి లేనివాడిని, నేను జ్ఞానం లేనివాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అని మనల్ని మనం చింతిస్తూ నిందించుకుంటూ కూర్చోవడం కాదు. దేవా, నీ చేతులు నేను ఏ విధంగా వాడబడాలి అని మనం దేవుణ్ణి అడుగుతూ జ్ఞానం గురించి అడిగితే నీ ఉన్న పరిస్థితుల్లో నిన్ను ఆయన నైపుణ్యాన్ని ఇచ్చి నిపుణులుగా చేయగల సమర్థుడు నా దేవుడు. ఇకపోతే రెండోది, దేవుని యందు భయం ఉంటే జ్ఞానం ఉంటుంది కదా. దేవుని యందు భయమే జ్ఞానానికి మూలం. మనుషులు చూస్తారేమో అని మనం దాగుండొచ్చు, దాచొచ్చు. మనుషులు కనపడకుండా మనం దాచుకోవచ్చు, దోచుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ దేవుడికి కనపడకుండా ఏమైనా చేయగలమా? ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లోని, ఆయన ఏమంటున్నాడంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడికి విరోధంగా ఏ రీతిగా పాపం చేస్తాను. ఐగుప్తులో పరిస్థితి అనాగరిక పరిస్థితి, వ్యభిచారం విచ్చలవిడి, అడ్డు లేదు. అటువంటి పరిస్థితుల్లో యోసేపుని అక్కడ ఆ పొతీఫర్ స్త్రీ తీసేస్తే, వెంబడిస్తే, లేదంటే దాన్ని ఇబ్బంది పెడితే అవకాశం ఉంది. ఎప్పుడు చూడరు. అధికారి భార్య, అడ్డు అప్పు లేదు, చేయాలంటే చేయొచ్చు, దాన్ని ఎవరు కూడా అడ్డరు. కానీ తను ఏమన్నాడు? నా దేవునికి విరోధముగా ఇంత ఘోరం ఎలా చేస్తాను? చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 9:1-10 చదివితే ఆ మొత్తంలో ఆయన అక్కడ రాస్తారు సన్నివేశం అంతా కూడా. ఆదికాండం 39లో చదవగలదమ్మా, గుర్తు పెట్టుకోవడం చాలు. అక్కడ అదే మాట చూడు, దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపం చేయదును అంటాడు. అదే ఉంది. నీవు అతని భార్యనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని, దేవునికి విరోధముగా పాపం కట్టుకుంటాను. నేను నీ ఎదురు కాదు నేను భయపడుతుంది, నేను భయపడుతుంది దేవుని ఎదుట. ఆయన అన్నదమ్ములు ఆయన్ని అనేక రీతిలుగా హింసించారు, అనేక రీతిలుగా బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా తను దేవుని యందు నమ్మిక వదలలేదు. మన పాట పట్టుకో పాడతాం, ఆప్తులందరూ నన్ను విడిచిన, ఆస్తులన్నీ పోయినా. ఏంట పాట? కానీ యాక్షన్లోనూ నాకు అన్నీ ఉంటే బాగుండు అంటావు. నువ్వు తప్ప అన్నీ ఉండాలి మాకు చాలయ్యా. కానీ పాడేటప్పుడు ఆస్తులన్నీ పోయినా, ఆస్తులందరూ విడిచిన, అనాథగా మిగిలిపోయినా నువ్వు ఉంటే నాకు చాలు. మాటలు మాట్లాడితే చాలు, అవి కార్యంలో ఉండాలి. ఇక్కడ యోసేపు తన యొక్క విశ్వాసాన్ని, భయాన్ని, దాని యొక్క భక్తిని కార్యలోపల దాచాడు. ఇంత ఘోరమైన పని నేను దేవునికి విరోధంగా ఎలా చేస్తాను? దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు. చెరసాల నుంచి ఆయన్ని సింహాసనానికి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? చెరసాలలో పడేసిన వాడిని తీసుకెళ్ళి దేవుడు ఆ యొక్క పరిస్థితులు కల్పించి, రాజు మనసును మెప్పించి తీసుకెళ్ళి రాజు తర్వాత రాజుగా ఆయన్ని సింహాసనాన్ని అధిష్ఠింపజేశాడు. ఈ అంత ఘనత పొందడానికి కారణం ఏంటి? దేవుని యందు భయము, ఆ భయముతో కూడిన జ్ఞానం. కేవలం భయం ఉంటే చాలు. ఆ భయాన్ని జ్ఞాన రూపంలోకి మార్చి వివేచనతో ఆలోచన చేసి దాన్ని కార్యరూపంలో పెట్టాడు. కాబట్టి ఆయనంత ఘనత వహించాడు. ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఇబ్బంది వస్తే లోపో దిపో, లోపో దిపో, లోపో దిపో.
అటు ఇటు అటు పరిగెట్టు. నువ్వు సాయం చేస్తావా, నువ్వు సాయం చేస్తావా, నువ్వు సాయం చేస్తావు. కానీ మనం సాయానికి మొట్టమొదటిగా పరిగెట్టవలసింది ఎవరి దగ్గరికి? ఆయన ఏం చెప్తాడు? నువ్వు ఆయన దగ్గరికి మొదలుపెడితే పలానా దగ్గరికి వెళ్ళు అంటాడు. వెళ్తే పని 100% గ్యారంటీ. అదే నువ్వు మనుషుల దగ్గర పరిగెడితే అక్కడ పరిగెట్టు, ఇక్కడ పరిగెట్టు, ఇక్కడ పరిగెట్టు, ఇక్కడ పరిగెట్టు, అక్కడ పరిగెట్టు, చుట్టూ పరిగెట్టమే, రంగులు రావడం పని అవ్వదు. కాబట్టి దేవుని యందు విశ్వాసంతో కూడిన భయభక్తులు కలిగితే దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడే అంటూ ఉన్నాడు యోసేపు గురించి, ఆయన పట్టిందల్లా బంగారం. కారణం దేవుని యొక్క ఆత్మ ఆయనతో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ ఆయనతో ఉన్నది కాబట్టి. దేవుని ఆత్మ లేకపోతే నా ఆత్మ లేని వారు అది భలే చెప్పాను, నా ఆత్మ లేని వారు నా వారు కారు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఆ ఆత్మ కలిగి ఉన్నామా? ఆ ఆత్మ కలిగి ఉంటే కరెక్ట్గా భయభక్తులు కలిగి ఉంటాం. సరైన భయభక్తులు కలిగి ఉంటే దేవుని మాటకి లోబడి తత్వం మనకు వస్తుంది. ఇది లేదు అంటే పై రెండు కొదువై ఉన్నాయి. మనకు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక మూడవ వ్యక్తి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23 నుంచి 26 వచనాలు చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి. అది చాలు. మోషే ఎక్కడ ఉండేవాడు? ఐగుప్తు రాజప్రసాదంలో ఉండేవాడు. కానీ తన నిర్ణయం ఏమిటి? అల్పకాల భోగములు అనుభవించడం కంటే దేవుని పిల్లలతో ఉండుట మేలు, శ్రమ అనుభవించడం మేలు. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? దేవుని యొక్క భయం, దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది. అక్కడ పరిస్థితులు ఏమిటో తెలుసా? అటు ఇటు చూసి మనిషిని చంపేసినా పట్టించుకునే వాళ్ళు లేని పరిస్థితి. మోషే ఆ పని చేశాడా? ఇద్దరు ఐగుప్తీయులు దెబ్బలాడుకుంటుంటే అటు ఇటు చూసి ఒకటి పొడి చేసి ఇసుకలు పారిపెట్టి అక్కడ హత్యలు, హింసలు అవన్నీ కూడా ఎవరు పట్టించు. అటువంటి పరిస్థితుల్లో కూడా తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు? అల్ప భోగంలో రాజప్రసాదంలో ఉండి అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమలో అనుభవించడం. నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు వదిలేశాడా? దేవుడు వదిలేశాడా? దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని వారి బంధకాల నుంచి విడిపించడానికి ఆయన్ని నాయకుడిగా చేశాడు. కారణం దేవుని ఆత్మని కలిగి ఉన్నప్పుడు. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు పట్టుకొని నిన్ను ఉపయోగమైన పాత్రగా ఆయన వాడుకోగలడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లే. గాడిద చేత మాట్లాడించగలిగిన దేవుడు నీతో మాట్లాడించలేడా? చెప్పు. కోడి చేత పశ్చాత్తాపం కలిగించిన దేవుడు నీతో మాట్లాడించలేడా? మనకి ఉండవలసింది ఏంటి? దేవుని యందు భయముతో కూడిన దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నప్పుడే మనం దేవుని చేతిలో వాడబడతాం. మోషే ఆ రీతిగా దేవుని ఆత్మని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఇజ్రాయెల్ ప్రజలకి దేవునికి మధ్యన ఉండి మొదలు పెట్టినప్పుడు ఆయన మొహం చూసి ఆయన గురించి ఇజ్రాయెల్ ప్రజలను క్షమించిన దేవుడు ఆ దేవుడు.
దేవుని గురించి విశేషమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, బైబిల్ కలిగి ఉన్నవాడు మోషే. ఆ దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడో, ఏం చేయగలడో, ఆయన సామర్థ్యం ఏమిటో క్షుణ్ణంగా తెలిసినవాడు. ఈరోజు నీ గురించి, దేవుని గురించి నీకు నాకు తెలియదా? తెలుసు. పొందుకోవాల్సిన ఆశీర్వాదం అన్ని పొందేసుకుంటున్నాం. ఇంకా దేవుడు నాకు ఏం చేయలేదే, ఇంకా దేవుడు నాకు ఇంకా ఏమి ఇవ్వలేదే. ఇచ్చిన దానికి కృతజ్ఞత చూపిస్తే ఇవ్వబోయేదైనా ఇస్తాడు. చూపిస్తున్నావా? కారణం దేవుని యొక్క ఆత్మతో కూడిన జ్ఞానము లేక. మన పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ రీతిగానే ఇంకా ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు అలాగే ఉంటామా? దినదినము ఎదుగుతామా? ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి అని చెప్పి దేవుడు తన శిష్యుల ద్వారా రాయిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రికలు, ఫిలిప్పీ కాదు, యోహాన్ ద్వారా ఏమంటున్నాడు? అన్ని విషయాల్లో అంటే ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని ఆయన చూస్తున్నాడు. ఈ వర్ధిల్లడం ఎప్పుడు వస్తుంది? దేవుని మాటకి లోబడి భయభక్తులతో ఆయన మాటని ఆచరిస్తున్నప్పుడే ఇది సంభవిస్తుంది తప్ప మనకి ఆషామాషిగా విని ఏదో చెబుతున్నారు, గుడికి వెళ్తే మోక్షం వస్తుంది అని వచ్చేస్తే అది కుదరదు. గుడికి వెళ్తే మనకి ఆశీర్వాదం వచ్చేస్తుందంటే కాదు. దేవుని వాక్యం ఏముంది? ధర్మశాస్త్రం వినడం వల్ల మీకు ఆశీర్వాదం కాదు, ఆ ధర్మశాస్త్రాన్ని విన్నదాన్ని ఆచరణలో పెట్టినప్పుడే. వినడంలో మనకి ఏ కొదువ లేదు, వింటును, కానీ కొదువంతా ఆచరణలో పెట్టడంలో వస్తున్నారు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నది? ఇక్కడ వీళ్ళు దేవునిచే బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. ఇంకో ఇద్దరు గురించి చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువ చెప్పండి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, దేవుడి ఆత్మ కలిగిన వాడు, బానిసగా పట్టబడి తీసుకెళ్ళబడ్డవాడు బబులోను రాజ్యానికి. అది దానియేలు తన యొక్క ముగ్గురు ఫ్రెండ్స్. ఎవరు వాళ్ళు? అప్పన్న, పుల్లన్న, ఎంకన్న. వాడు ఏం నిర్ణయం తీసుకున్నారు? రాజుల భోజనం మేము ముట్టుకోం, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోం. ఎంత నిర్ణయం! ఏమిటి? రాజుల భోజనం మేము తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోం. మనము చికెన్ 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 ఇవ్వకపోతే పరుగులు, దెబ్బలాట్లు, గుద్దులాట్లు, లేదంటే అటు ఇటు చేసి పక్కన దాంట్లో తీసేసుకొని ఏసావు దేని గురించి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు? కేవలం తిండి గురించేనా? కేవలం తిండి గురించి. మనం కూడా దాని గురించే వెంపర్లాడుతూ ఉంటామా? యేసు ప్రభు ఏమన్నాడు? మనిషి చెప్పండి చెప్పండి, మీకు అందరికి బాగా తెలుసు, భలే చెప్తున్నారు, కానీ ఆచరణలో అందుకే మనం వర్ధిల్లలేకపోతాం. గుడి నిండా వాక్యం ఉంది, కాలంలో బంధాలు ఉన్నాయి. అవునా కదా? దీన్ని మన లోకల్ భాషలో మాట్లాడాలంటే ఏం చెప్తారు? మాటలు కోటలు దాటుతాయి, చేతలు గుమ్మాలు దాటట్లేదు. అలా ఉంది పరిస్థితి. ఎలా వాడబడతావు దేవుడి చేత ఆలోచించి. వాడు ఒక నిర్ణయం
తీస్తున్నారు, రాజు యొక్క భోజనాన్ని మేము ముట్టము. ఆ నపుంసకుడు అంటాడు, ఒరే బాబు మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు, రాజు చూసారంటే నా ప్రాణమే తెస్తారు, ఎందుకురా బాబు మీరు నిర్ణయం తీసుకున్నారు అని. నువ్వు పరీక్షించి చూసుకో, రాజు భోజనానికి సాధారణ భోజనానికి నువ్వు మాకు ఇచ్చి చూడు, పరీక్షించి చూసుకో, నీకేమైనా తేడా కలిగితే నీకేమి ఇబ్బంది కలిగినేమో అప్పుడు మేము చూసుకుంటాంలే అన్నాడు. అప్పుడు ఆ నపుంసకుడు ఏం చేశాడు, పరీక్ష ఒక 10 రోజుల్లో ఎంతో ఇచ్చి చూశాడు, వారికి సాధారణ భోజనం, వారికి రాజభోజనం. ఆ తర్వాత చూసినప్పుడు రాజభోజనం తిన్నవారికి సాధారణ భోజనం తిన్నవారికి కూడా గొప్ప వ్యత్యాసం కలుగుతున్నది. అబ్బా భలే చెప్పే పద్మ, మాంసం తిన్నోడికి పప్పు తిన్నోడికి అంత బాగా ఇది ఉంటుంది తేడా. ఇవన్నీ మనకు అనవసరం, మరి మన ఇంకో ట్రాక్ దాటిపోతాం. వాళ్ళలోని దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యందు భయం కలిగి ఉంది. ఆ భయం వారికి ఏమి ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. శత్రుఘ్న మేషక అబేద్నెగోలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో నేను ఒక విగ్రహాన్ని నిలబెట్టాను, ఈ విగ్రహానికి ఈ యొక్క సమయంలో ఈ విగ్రహానికి తప్ప ఎవరైనా వేరే దానికి మీరు మొక్కితే వాటిని నేను అగ్నిగుండంలో వేసేస్తాను. వారు ఏం చేశారు, రాజా మాకు ఆలోచించుకోవాల్సిన పని లేదు, నువ్వు అగ్నిలో పడేస్తే పడే, కానీ నీ విగ్రహానికి పట్టుకు మేము అది దేని వల్ల చెప్పగలిగారు, ధైర్యం. ధైర్యం, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని యందు భయం వల్ల. మనకి ఎందుకు లేదా ధైర్యం, చిన్న సమస్య వస్తే బెంబెలు ఎత్తిపోయి పడిపోయి నా కంగారు పడిపోతుండమే. ఆ ధైర్యం లేదు అంటే కారణం భయం కొదువుగా ఉంది. భయం కొదువుగా ఉంది కాబట్టి రావాల్సిన జ్ఞానం రావట్లేదు. అగ్నిలో వేస్తే బాడీ మసిలిపోయింది ముగ్గురు, అంతేనే. ఏమైంది, అబ్బా బాగా తెలుసు మీకు బైబిల్, అందుకోసం అడుగుతున్నాను, ఎంత బాగా తెలుసు, చక్కగా చెప్పేస్తారు కథలన్నీ. ఆ ముగ్గురితో పాటు ఇంకెవరో ఉన్నారు, రాజు చూసి పశ్చాత్తాపడ్డాడు, ఆ పశ్చాత్తాపం వాళ్ళు బయట తీస్తే వారికి అగ్నివాసులు కూడా అందలేదు. దానియేలు సంగతి ఏంటి, అలాగే ఆజ్ఞ దేనికి, ప్రార్థన చేయొద్దనే. కానీ తను ఏంటి, అలవాటు ప్రకారం తూర్పు కిటికీ తీసుకొని రోజుకి 3 మార్లు ప్రార్థన చేసేవాడు. కారణం ఏంటి, నా దేవుడికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను. అగ్నిలో పడవేడు, సింహాల పూలో పడేస్తా ఉంటే పడే. ఒక భక్తుడు అంటాడు, ఆ దేశపు రాజు మానవ రాజుకి మృగరాజుని ఇద్దరిని జయించాట. దానియేలు మానవ రాజుని మృగరాజుని కూడా జయించాట. దేవుడు ఏం చేశాడు, తెరిచిన నోటిని తెరిచినట్టే ఉంచాడు సింహానికి. ఆ రాజు వచ్చి అడుగుతాడు, జీవము గల దేవుని సేవిస్తున్న ఓ దానియేలు, నువ్వు ఎలా ఉన్నావు, రాజానికి క్షేమం కలుగును గాక. ఈ సింహాన్ని నోటిని దేవుడు మూయించేశాడు, అవి నాకేం హాని చేయలేదు. ఆ దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు, కారణం ఆ ధైర్యం. ఆ ధైర్యం ఎక్కడి వచ్చింది, దేవుని యందు భయం వల్ల. మనకి ఏది ఆ ధైర్యం ఎక్కడ, మీరు ప్రార్థన చేయొద్దు అంటే అప్పదే చెప్పారండి, ఇంక మీరు రావకలే అమ్మయ్యా అని వెంటనే పారిపోతారు మనం, అవునా కదా. ఈ వారం ప్రార్థన లేవుట చక్కగా సినిమా చూసుకోవచ్చు, సీరియల్ చూసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళి పెళ్ళికి వెళ్ళిపోవచ్చు, పొలానికి వెళ్ళిపోవచ్చు.
రాజా నీ ఆజ్ఞతో నాకు పని లేదు, నువ్వు ఏం చేసినా నేను నా క్రమానుసారం రోజుకి ముమ్మారు తూర్పు వైపు కిటికీని తెరిచి ఆయన ప్రార్థన చేశాడు అని చెప్పచ్చు. ఎందుకు? దేవుని గురించి తెలుసు. దేవుడు బలవంతుడని, దేవుడు శక్తివంతుడని, దేవుడు సృష్టికర్తని, దేవుడు పోషించేవాడని, దేవుడు రక్షించేవాడని. ఈ రాజులు నన్ను ఏం చేస్తారు? నిన్న శుక్రవారం నాడు రాజు చెప్తూ ఉన్నాడు ఆరాధనలో, మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దానియేలు ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించాడు, మేలు పొందాడుగా. ఇలాగా మనం చూసుకొని వెళ్తూ ఉంటే బైబిల్లో మనకి గొప్ప గొప్ప కార్యాలు. చివరిగా చూద్దాం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 19వ వచనం. వాళ్ళు అడుగుతున్నారు, అందుకు పేతురు ఆ, యెహోవాను తనకు యెహోవాను వారిని చూచి ఆ, దేవుని మాట వినుట కంటే పేతురు యోహాను వారిని చూసి ఏంటి దేవుడు మాట వినడం కంటే మేము మాట వినడం దేవుని న్యాయమా న్యాయమా మీరే చెప్పుడి. అంటే వాళ్ళు ఏమన్నారు? వీళ్ళు ఎప్పుడు గలీలీలు, వీరికి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, మీకు జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఆశ్చర్యపోయారు. అంత ముందు 2వ అధ్యాయంలోకి వెళ్తే పేతురు అంటాడు, యెరూషలేము వాసులారా, అధికారులారా, మీరు సిలువ వేసి చంపిన ఆ యేసుని మేము ప్రకటిస్తున్నాం. ఎక్కడ వచ్చింది ధైర్యం? అంత ముందు పేతురు ఏమన్నాడు? చిన్నపిల్ల వచ్చి నువ్వు పేతురు కదా, యేసుతో ఉన్నావు కదా అంటే ఎవరు? నాకు తెలియదు, నేను ఎవడో ఆయన ఎవడో నాకు తెలియదు అని ఏం చేసాడు? ముమ్మాలు అన్నాడు కదా. అటువంటి వాడు ఏమన్నాడు? యెరూషలేము వాసులారా, అధికారులారా, మీరు మీరు సిలువ వేసి చంపారే, తృణీకరించారే, ఆ యేసు నామములో మేము కార్యం చేస్తున్నాం. ఎక్కడి వచ్చింది ధైర్యం? ఆత్మ వారి మీదకి కొమ్మరింపబడినప్పుడు ఆ శక్తి వారికి వచ్చింది. కాబట్టి మనందరికీ కూడా ఏం కావాలి? దేవుని యొక్క ఆత్మ కావాలి. ఆ ఆత్మ మనం నిలబెట్టుకున్నప్పుడు ఆ ఆత్మ మనలో నైపుణ్యాన్ని, భయాన్ని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని, సమస్తాన్ని కూడా మనకి వస్తుంది. అదే లేకపోతే, కాబట్టి దేవుని ఆత్మని నిత్యము మనం మనతో ఉంచుకోవాల్సిందే. లోకంలో ఒక సామెత ఉంది, ఒక వరలో చూసారా ఏంటి? ఒక వరలో 2 కత్తులు. ఎందుకంటే ఈ మాట చెప్పారు? మనందరం ఏంటంటే ఇటు సాతాను, ఇటు యోహాను, ఇది దేవుడు, ఈ యెహోవా మనకు కావాలి. ఏంటి? ఇటు సాతాను, ఇటు యెహోవా, ఇద్దరు కావాలి. కుదురుతుందా? కుదురుతుందా? మన పరిస్థితి దౌర్భాగ్య స్థితికి ఉండడానికి కారణం ఏంటంటే మన హృదయాన్ని విభజించి ఎక్కువ భాగం వాడికి ఇచ్చి తక్కువ భాగం ఎదరికి ఇచ్చు. ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో. ఆజ్ఞ ఏంటి? సలహా కాదది, ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో. మనం ఏం చేస్తున్నాం? పూర్ణానికి ముందు అసంపూర్ణ, అసంపూర్ణ హృదయం, అసంపూర్ణ మనసు, అసంపూర్ణ. అవునా కదా? సగం సగం. దేవుడు తెలియదేట్లే, అబ్బా నువ్వే జ్ఞానవంతుడివి, దేవుడు తెలుసని చెప్పి తెలియడానికి. ఇటువంటి మనస్తత్వంతో ఉంటే
మనం వర్ధిల్లలేం, దేవుని యొక్క శక్తిని పొందుకోలేం, దేవుని ఆత్మని మనలో మనం నిలుపుకోలేం. అది నేను చెప్పబోయే మాట. దేవుని ఆత్మని మనలో మనం నిలుపుకోలేం. దేవుని యొక్క ఆత్మ నిలుపుకోలేకపోతే ఏమవుతుందంటే మన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో వారందరూ కూడా మేడ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు విభాగింపబడిన అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వారిని నింపారు. అవునా? వారందరిలోని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అవునా కదా? ప్రకటనలో ఏముంటుంది వెళ్ళిపోండి, అక్కడ ఏమంటున్నాడు? సంఘాలకు రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ద్వారం, హృదయ ద్వారం అనే ఆ తలుపు దగ్గర నిలబడి, అంటే ఎక్కడ ఉండాలనుకుంటే మనం ఎక్కడ తోసేసాం అంటే అవతలికి, ద్వారపు అవతలికి. బ్రహ్మపడిపోతున్నాం నాలో దేవుడు ఉన్నాడని, మనం అనేసుకుంటున్నాం దేవుడు నాలో ఉన్నాడని. ఆయనేమో అవతల నిలబడి శబ్దం చేస్తున్నాడు, బాబు తలుపు తీయరా, బాబు తలుపు తీయరా అని. ఎవరైతే ఆయన స్వరం విని ఆ తలుపు తీస్తారో ఆయన లోనికి వచ్చి వారితో ఉండి వారితో భోజనం చేస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. అంటే ఆయన వారిలో నివాసం ఉంటాడు. ఆయన వారితో ఉంటే వారికి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుతుంది. అప్పుడు మీరు భూదిగంతాల్లో నాకు సాక్షులుగా ఉంటారు. ఏది మన సాక్ష్యం? ఏది మన సాక్ష్యం? ఎందుకు మన సాక్ష్యాన్ని కోల్పోతున్నాం? ఎందుకు మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం? ఇతరుల దగ్గర మన సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకుంటారా? సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలంటే మన కుటుంబం ఆ రీతిగా ఉండాలి. ప్రతి కుటుంబంలోని అవతారలే. అందుకే ఆది నుంచి చెప్తున్నాడు, మీరు మీ పిల్లలకి బాల్య దశలో నుండి వారు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు దేవుని యొక్క మాటలు వాడికి నేర్పండి. అప్పుడు వారు వయసు మీరినా సరే వారు చెడు మార్గానికి వెళ్ళరు. ఎందుకంటే అవి జీర్ణించిపోతాయి కాబట్టి. వారికి నేర్పాలంటే ముందు మనకి తెలియాలిగా. అవునా? అంటే ఆదర్శంగా ఎవరు ఉండాలి? తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులు ఆదర్శంగా లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఇప్పుడు చెడిపోయారు అని చెప్పి వారు ఏడిస్తే సుఖం ఉంది. అయినప్పటికీ ఇప్పటికైనాను దేవుడు ఏమంటాడు? నీకు మళ్ళీ మరో అవకాశం ఇస్తున్నాను. నువ్వు మొర్ర పెట్టి నీ పరిస్థితి మార్చుకొని జ్ఞానయుక్తంగా మెలుగుతూ ఆత్మని నీలో ఉంచుకుంటే నీ యొక్క కుటుంబాన్ని దేవుడు కట్టడానికి సమర్థుడే. చిత్తశుద్ధి నీలో ఉండాలి. అనేక మాటలు చెప్తున్నాను. చిత్తశుద్ధి లోపించబట్టే మనం ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. అర్థమవుతున్నది? చిత్తశుద్ధి అంటే దాని అర్థం ఏంటి? ఏంటండి మీరు చెత్త శుద్ధి అవుతున్నారు అంటున్నారు. ఏమిటి చిత్తశుద్ధి అన్నా? నేను చిత్తశుద్ధి, చిత్తము అంటే నీ హృదయం. హృదయ శుద్ధి గల వారు అంటే హృదయ శుద్ధి అంటే హృదయంలో దేవుణ్ణి చూడగలగాలి, చూపించగలగాలి. ఏం చేయాలి? హృదయంలో దేవుణ్ణి చూడగలగాలి, చూపించగలగాలి. అది శుద్ధతకి సాదృశ్యం. ఆ స్థితి మనకు రావాలని చెప్పి దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కోరుకుంటున్నాడు. నిర్ణయం మీది, నిర్ణయం మీదే. దేవుని యొక్క ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారం ఒక ఆత్మ అని చెప్పి ఈరోజు మనం చూసాం. కాబట్టి అందరికీ అన్ని పరిస్థితుల్లో అన్ని వేళలో ఆత్మ నడిపింపు
జ్ఞానయుక్తంగా నడిపే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిందేంటి? నువ్వు చేయవలసిందండి అడుగుడి ఇవ్వబడును. ఏమన్నాడు? అన్నాడు కదా అని చెప్పి మనం ఏదో అడిగితే కుదరదు. ఏమిటి అడగమంటున్నాడు? జ్ఞానముల దగ్గరికి వస్తే నువ్వు ఏం అడగాలో ఆయన చెప్తాడు. అర్థమైంది కదా? కాబట్టి మోకరిద్దామా? అడుగుదామా? ఏంటి అడుగుతాం? జ్ఞానం గురించి అడగండి, అంతేగాని మా పిల్లలకి పిల్లలు ఇవ్వాలి, మా పిల్లల కుటుంబాలు ఇదవ్వాలి. జ్ఞానం ఇస్తే దేవుడు ఆటోమేటిక్ గా సర్వ సంపదలు ఆయన గుర్తుమలై ఉన్నవి. మోకరించి వ్యక్తిగతంగా అడగండి. ఎందుకంటే ఆయన చెప్పాడుగా, నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నేను నడవాల్సిన మార్గాన్ని నేను బోధిస్తాను అని మాట ఇచ్చిన వాడు ఆయన తప్పగా నెరవేరుస్తాడు. మాట మార్చుటకు ఆయన మానవుడు కాదు,